హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మే నెలలో అమలయ్యే అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి ముఖ్యంగా ఈ పథకాలను ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఈ పథకాల ద్వారా రైతులకు, తల్లులకు డబ్బులు జమ చేయబోతున్నారు. సో మహిళలకు కూడా ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రారంభించబోతున్నారు. సో ఏ పథకాలు అమలు చేయబోతున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఈ మే నెలలో కొత్త పథకాలను ప్రారంభించబోతున్నారు. రేషన్ కార్డుకి సంబంధించి మే నెలలో కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ రావడం జరిగింది. సో ముఖ్యంగా రేషన్కి సంబంధించి పర్సన్కి 5 కేజీలు చొప్పున బియ్యం ఇస్తున్నారు. అలాగే చక్కెర, కందిపప్పు కూడా ఇస్తున్నారు. జొన్నలు, రాగులు కూడా ఇచ్చేవారు అన్నమాట. ఇప్పుడు జూన్ నుంచి మళ్ళీ 2 కేజీల బియ్యం బదులుగా రాగులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక వీటితో పాటు మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పారు. అది కూడా ఏటీఎం కార్డు సైజు ఉంటుంది కదా, ఆ సైజులో రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పారు. రేషన్ కార్డులో యాడ్ కానీ, డిలీట్ కానీ, స్ప్లిట్ కానీ చేసుకునే ఆప్షన్ను ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు, గైడ్లైన్స్ విడుదల చేయనున్నారు. ఇక తర్వాత పథకం చూసుకుంటే పెన్షన్స్కి సంబంధించి ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే 50 సంవత్సరాలకి కొత్త పెన్షన్లు అందజేస్తామని చెప్పారు కదా, దానికి సంబంధించి కూడా ఈ మే నెలలో విధి విధానాలు, గైడ్లైన్స్ విడుదల చేయడం జరుగుతుంది. ఇక తర్వాత పథకం చూసుకుంటే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తున్నారు. మొత్తంగా సంవత్సరానికి 20,000 రూపాయలు జమ చేస్తారు. అందులో కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు కలిపి 20,000 రూపాయలు జమ చేస్తారు. దీన్ని 3 విడతల్లో విడుదల చేస్తారు. మేలోను, అక్టోబర్లోను, ఫిబ్రవరిలోను జమ చేస్తారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడే కలిపి విడుదల చేస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ మే నెలలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 20 విడత 2,000 రూపాయలు విడుదల చేస్తుంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మొదటి విడత కింద 5,000 రూపాయలు విడుదల చేస్తారు. దాదాపుగా 6,300 కోట్ల బడ్జెట్ను కేటాయింపు చేశారు. సో మే 10వ తేదీ తర్వాత ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. ఇక తర్వాత పథకం చూసుకుంటే ముఖ్యంగా తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున జమ చేయడం జరుగుతుంది. అంటే ఒకరు చదువుతుంటే 15,000 రూపాయలు, 2 పిల్లలు చదువుతుంటే 30,000 రూపాయలు అలా జమ చేస్తారన్నమాట. 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండరీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. సో ఈ రకంగా ఈ మే నెలలో కానీ, అంటే మే నెల చివరి వారంలో కానీ, లేదంటే సమ్మర్ హాలిడేస్ జూన్ 12 తర్వాత స్కూల్స్ రీఓపెన్ చేస్తారు కదా, ఆ లోపు కానీ తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారు. మోస్ట్లీ మనకు మే 2వ వారంలో ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్, అర్హుల లిస్టు ఇవన్నీ విడుదల చేయడం జరుగుతుంది. ఇక తర్వాత పథకం చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ పథకాన్ని ఉగాదికే ప్రారంభిస్తామని చెప్పారు. కొన్ని కారణాల వల్ల మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. ఈ మే 3వ వారంలో ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలో మహిళలకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి నెల 1,500 రూపాయలు జమ చేయబోతున్నారు. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు, అంటే అన్ని కులాలకు చెందిన మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది.
సో దీనికి సంబంధించి కూడా దాదాపుగా 3,394 కోట్ల బడ్జెట్ను కేటాయింపు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా విధి విధానాలు గైడ్లైన్స్ ఈ మే నెలలో విడుదల చేస్తారు. మే 20 తేదీ తర్వాత ఈ పథకానికి సంబంధించిన ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. సో ఈ పథకాలకు సంబంధించి డేట్స్ పక్కాగా ఫిక్స్ చేస్తే నేను విడివిడిగా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.